ధ్యానం చేసుకో. ఓం గం గణపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాపమస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనస్మన్వన్నోతి శ్రీవసాదనం. ఓం నమస్తే గణపతయే తమేవ ప్రత్యక్షం తత్వమసి తమేవ కేవలం కర్తాసి తమేవ కేవలం ధత్తాసి తమేవ కేవలం కల్పితం బ్రహ్మాసి తం సాక్షాదాత్మానం నిత్యం వచమి రూపం వచమి సత్యం వచమి అవక్తమాం అవక్తారాం అవశ్లోకారాం అవఘాతారాం అవానూచమానమవశిశంకారో మధ్యమరూపం అనుస్మారచ్చమరూపం బంధూరుత్తరరూపం నాదసందానశేష గణేశ విద్యాని గాయత్రీ చంద్రభాగం గణపతిని దేవత గణపతి లోకమావాహయామి ఆసనం సమర్పయామి. పాదారవిందయోర్పాకి 3 సార్లు చేతులు లోకం కలుపుకున్నాను. పాదారవిందయోర్పాద్యం అస్తయో అర్ఘ్యం ముఖే ఆచమని ఉపచారిక స్నానం గంధద్వారాంధ్రాదర్శామిష్టపుష్టాంకరేశినీం ఈశ్వరేగం సర్వభూతానాం గంధాంధారయామి హరిద్రాచూర్ణం సమర్పయామి సుగంధిక పరిమళ పుష్పాన్ని సమర్పయామి. ఒక్కొక్కటి వేస్తున్నాం. ఓం సుముఖాయ నమాయ సంతన్నదింకురు అపవిత్రో పవిత్రో భాస్తానతో శివాస్వమే పరహరి. ఓం అర్చనార్థికార్చితామిత్రాసవత్తుత ఓం అర్చనార్థికార్చితామి మేధాసవత్తుతాత్మృతకామరందుష్వత్తుత. మొత్తం జరిగింది కదా ఒకటి నేను కాదు. నారికేల బలిదానం తుభ్యమం సంప్రతతే నమః. రాయి పెడతారా? నారికేల బలిదానం చూడండి. ఇట్లా కొంచెం వీ షేప్లు ఉంటాయి. ఇట్లా వీ షేప్లో ఉంటాయి. చూడండి సార్, చూడండి సార్, కడండి సార్. మళ్ళీ కట్ మళ్ళీ ఫేవరా కోసం మళ్ళీ పైకి లేకపోతే పెద్దది ఎక్కండి సార్, ఎక్కండి సార్. చేసే ముందర అందరినీ హలో చిన్నది ఎలర్ట్ చేసిన తర్వాత మూవ్ చేయండి. వెనకాల చూసుకోండి. న్యూట్రల్లో ఉందా లేదా కొబ్బరికాయలు అవుతున్నాయి సార్. చూడండి సార్. పోలీస్ ఈరోజు మనం ఎస్ఆర్పి ఓసీలో 75 టన్స్ క్రేన్ని ఇనాగరేయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన గుర్తింపు సంఘం నాయకులు మాజీ సైదా గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, క్వాలిటీ బీపీఏ రీజన్ జిఎం సుశాంత్ సాహా గారు, ఇతర అధికారులు అందరు కూడా గుడ్ మార్నింగ్. ఈ మన ఎస్ఆర్పి ఓసీలో సింగరేణి డిపార్ట్మెంట్ కంపెనీ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో దాంట్లో ఈ 75 టన్ క్రేన్ యాడ్ ఇవ్వడం చాలా సంతోషం. ఇక్కడ ఏవైతే మనకి ఇంతకుముందు ఇక్కడ 40 టన్స్ క్రేన్ ఉండేది, అది సర్వే ఆఫ్ అయిన తర్వాత టిల్ కంపెనీ వచ్చే ఈరోజు 75 టన్స్ క్రేన్ అనేది మనం తెచ్చుకున్నాము. ఈరోజు రెడీ చేస్తున్నాము. దీనివల్ల కంపెనీలో డిపార్ట్మెంటల్ పరంగా మరి ఉత్పత్తి పెరగడంతో పాటుగా ఇతర ఏవైతే పంపింగ్ అవసరాలు కానీ ఇతర మిషన్స్ అసెంబ్లింగ్ కానీ డిస్మాంట్లింగ్ కానీ ఈ అవసరాలు కూడా త్వరితగతిన పూర్తి అవుతాయని నమ్ముతున్నాను.
దీన్ని 75 టన్స్ యొక్క దీని కెపాసిటీ, దీని యొక్క ఖర్చు వచ్చేసి దీని ధర వచ్చేసి 5,26,00,000. ఈ సందర్భంగా నేను అందరికీ ఎస్ఆర్పిఓసి ఉద్యోగులకు తర్వాత అధికారులకు అభినందన తెలియజేస్తూ దీన్ని సక్రమంగా వినియోగించుకొని కంపెనీ ఈ ప్రాజెక్టు యొక్క ఉత్పత్తిని సాధించడంలో దీన్ని సక్రమంగా వాడుకోవాలని కోరుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. శ్రీరాంపూర్ ఓసీలో ఈరోజు 75 టన్నుల కెపాసిటీ కలిగిన క్రేన్ని మన ప్రియతమ జనరల్ మేనేజర్ గారు శ్రీనివాస్ గారి పేరు చేతి మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పిఓ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిఎం క్వాలిటీ సాహు గారు, మిగతా ఉన్నతాధికారులు, ఇక్కడున్న కార్మిక సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఓసీలో కొత్తగా ఇంతకుముందు 40 టన్స్ కెపాసిటీ క్రేన్స్ ఉండేది. మొట్టమొదటిసారిగా శ్రీరాంపూర్ ఓసీలో 75 టన్స్ కెపాసిటీ ఈ క్రేన్ తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా కొత్త క్రేన్ మనకు లభించిన ఓసీ కార్మికులకు, అందరికీ అధికారులకు, సూపర్వైజర్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా జిఎం గారిని ఒకటి కోరుతున్నాం. శ్రీరాంపూర్ ఓసీలో ముఖ్యంగా సూపర్వైజర్లు, టెక్నీషియన్లు కొరత చాలా ఎక్కువగా ఉంది. బిఎంఎల్ డంపర్లు 6 డంపర్లు పాత ఇప్పించారు. ఎక్కడ ఏ ఓసీలో వాడని డంపర్లు తీసుకొచ్చినా కానీ మా శ్రీరాంపూర్ కార్మికులు, ఓసీ కార్మికులు పనిచేస్తున్నారు, దాన్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా మొన్ననే ఒక షావెల్ కూడా పాతది ఇచ్చారు. సరే, కంపెనీ అవసరాల నిమిత్తం ఏదైనా సరే పనిచేయడానికి కార్మికులు ముందున్నారు, చేస్తున్నారు, బాగా డెలికేట్గా పనిచేస్తున్నారు, డెడికేటెడ్గా. కాకపోతే ఇక్కడున్న స్టాఫ్ చాలా తక్కువ ఉంది. సూపర్వైజర్లు కూడా చాలామంది రిటైర్ అవుతున్నారు. సరిపోయిన టెక్నీషియన్లు లేరు. కాబట్టి ప్రత్యేకమైన దృష్టితో పెట్టి ఐఈడి లెక్కల ప్రకారం ఆ కాకి లెక్కలు వేస్తే సాధ్యం కాదు, ఒక్కొక్క దాటలేదు. ఆ ఐఈడి లెక్కలకి ఇక్కడికి సంబంధం కుదరటలేదు. ఎందుకంటే మనం సర్వే ఆఫ్ మిషన్లు వాడుతున్నాం, పాత మిషన్లు వాడుతున్నాం, బిఎంఎల్ అంటే ఎప్పుడు ప్రాబ్లమాటిక్గా ఉండే డంపర్లు వాడుతున్నాం. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఇక్కడ స్టాఫ్ని పెంచడం ద్వారా ఈ శ్రీరాంపూర్ ఓసీ యొక్క మన వాళ్ళ స్కిల్ని ఇంకొద్దిగా పెంచేటట్టుగా, అదేవిధంగా దాంతోపాటుగా ఏదైతే సింగరేణిలో శ్రీరాంపూర్ ఓసీ మొట్టమొదటి స్థానంలో ఉండి మొన్న పోయిన ఆర్థిక సంవత్సరంలో 100% కన్నా ఎక్కువ టార్గెట్ తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడున్న కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడ ఒక ఫైర్ కోలు అన్ని రకాలుగా సిహెచ్పిలో బ్రేక్ డౌన్స్ అవన్నీ ఉన్నా కష్టపడి పనిచేసి టార్గెట్ని తీసుకొచ్చారు. కాబట్టి వారికి కావాల్సిన ఫెసిలిటీస్ని కల్పించడంలో జిఎం గారు కొద్దిగా సీరియస్గా తీసుకోవాలని, ఎక్కువగా దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ శ్రీరాంపూర్ ఓసీలో ఉన్న ముఖ్యమైన సమస్య సిహెచ్పిని, ఓసీని సపరేట్ చేయడం. కార్పొరేట్ స్థాయిలో జరిగిన డైరెక్టర్ స్థాయి మీటింగ్లో అక్కడ యాజమాన్యం ఒప్పుకున్నా ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసే చర్యలు ఏమీ తీసుకోవట్లేదు. దయచేసి దాని ద్వారా చేయడం ద్వారా ఆర్థికంగా ఇన్సెంటివ్ రావడమే కాకుండా కార్మికుల్లో కంపెనీ మీద ఒక విశ్వసనీయత పెరిగింది. కాబట్టి తప్పకుండా ఈ సమస్యని పరిష్కారం చేయాలని కోరుతూ మరొకసారి శ్రీరాంపూర్ ఓసీ కార్మికులకి, సూపర్వైజర్లకి, అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.